నమస్తే సార్. ఈరోజు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టూడెంట్ టీచర్ పైకి గంజాయి మత్తులో టీచర్ ని కొట్టడం, తన్నడం అలాంటి చర్యలు అయితే జరిగినాయి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది పిల్లలు ఆ విధంగా కొట్టడం చాలా చాలా తప్పండి. అసలు కరెక్టే కాదు. ఎందుకంటే చదువుకునే వాళ్ళు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే వాడు నేను పెద్ద హీరోని కదా, నేను హీరోయిజం అయిపోయాను, నన్ను చూసి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టేస్తారని వాడు విరగిపోతాడేమో కానీ భవిష్యత్తులో మాత్రం వాడు జేబులు పడడానికి మాత్రమే పనికొస్తాడు. ఇంకెంతకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మంచి భవిష్యత్తు ఉండటం అయితే కలండాడికి అటువంటి వాడికి. ఎందుకంటే గురువులంటే భయం భక్తి లేనివాడు, తల్లిదండ్రులంటే గౌరవం లేనివాడు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేడు. ఆడు వచ్చినా కానీ ఆడు జేబులు కొట్టి పైకి ఎదిగి ఏదో బెనామీలు పేర్కొని లేకపోతే రౌడీజం చేసి పైకి వస్తాడేమో కానీ గౌరవంగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా అయితే మాత్రం పనికిరాడు. అంటే ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ కూడా ఎలాంటి శిక్షలు? టీచర్ మీద కంటే టీచర్ సహజంగా ఒక్కొక్కసారి మాట్లాడతారండి, తప్ప ఒక్కొక్కసారి మాట్లాడరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఆయన ఆ విధంగా తిట్టేయాలని కాదు, సహజంగా ఫ్లోలో ఆడు మనకంటే చిన్నోడే కదా, మన దగ్గర నేర్చుకునే పిల్లాడే కదా అన్న ఉద్దేశంతో ఒక్కొక్కసారి మనం కూడా ఏడ్చలేరా అది ఇది అంటాం, రకరకాలు మనం ఒక్కసారి అంటాం. అలాగని ఆ టీచర్లు ఒక్కొక్కసారి ఏదైనా తప్పు, అది మనం అనుకుంటే తప్పు అవుద్దేమో కానీ ఆయన ఉద్దేశంలో తప్పు కాదు. ప్రేమతో ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి తెలియని వ్యక్తిని ఎరా అని అంటాం, ఎరా అంటే ఆడికి ఒకటి ఫీల్ అయిపోతాడేమో, కానీ ఆడు ప్రేమతో ఉన్నాడన్న విషయం వాడు గ్రహించుకోవాలి. అదే విధంగా గురువులు ఏదన్నా అలాగనుకున్న దాన్ని వాళ్ళు తప్పుగా స్వీకరించి తిరిగి మళ్ళీ దాడి చేయడానికి వచ్చి ఇలాగ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టాలండి. పోలీస్ కేసు పెట్టి ఆడిని పోలీస్ స్టేషన్లో తన్నిస్తే దాని వెనకాల వచ్చే తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదట 50% తప్పు అయితే తల్లిదండ్రులే ఈ విధంగా వాడు వ్యవహరించడానికి. తర్వాత స్కూల్లో వాడి ఫ్రెండ్స్, జేబులు కొట్టే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, పనికి మళ్ళీ బోకనా కొడుకులు, అటువంటి వాళ్ళని ఆసరాగా తీసుకుని ఆడెంతో అయ్యమ్మ ఆడికి ఎంత ఇది ఉంది, ఆడెంత హీరోగా ఉన్నాడ్రా, మనం కూడా అయిపోదాం అని అనుకుంటాడు. వీడు కరెక్ట్ గా ఒక ప్యాంట్ ఏమో మోకాళ్ళ దాకా లాక్కుని ఒక జుట్టు ఏంటంటే అన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది వీడు ఖచ్చితంగా ఈడేరా అని. వీడు ఇంకా చదువుకోవడం తప్ప పెద్ద బొగ్గాడరా అని మనకు అర్థమైపోతాడు, ఆడి హెయిర్ స్టైల్ చూస్తేనే అర్థమైపోద్ది. అలాగా ఆడిని చూస్తే ఆడు ఇంకా ఎలాగంటేనమ్మా భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం పొందటానికి కానీ దేనికి పనిచేయడు. అలాగే అటువంటి తప్పు చేసిన స్టూడెంట్ ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో నలగేయాలని నేను అనుకుంటున్నాను. పోలీస్ కేసు పెట్టాలి. వాడి భవిష్యత్తు పోతుంది కదా అని మనం అనుకోవచ్చు, ఒక్కొక్కసారి భవిష్యత్తు పోతుంది అన్న జ్ఞానం వాడికి కూడా ఉండాలి. ఒక టీచర్ మీద దాడి చేస్తే ఇప్పుడు మన హాస్పిటల్లో చూస్తున్నామండి, ఎవరైనా డాక్టర్ల మీద దాడి చేస్తే శిక్షార్హులు అని అంటున్నారు. వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, అలా స్కూల్లో కూడా అలాగ ఉండాలి. నువ్వు ఒక పక్క నుంచి అది ప్రైవేట్ స్కూల్ అనుకుందాం లేదా గవర్నమెంట్ స్కూల్ అనుకుందాం, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ నీకు 15,000 వస్తుంది ఇది ఇక్కడ, లేదా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను అలాగనుకుంటే గనక నిన్ను ఏ కూలి పనికో పంపించేస్తే రోజుకి ఎంతో తీసుకొచ్చేవాడు కదా, ఎందుకు నిన్ను చదివిస్తున్నారు? ఎందుకు నాన్న స్కూల్లోకి వెళ్ళి బాగా చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకో, మంచి మార్కులు తెచ్చుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది అన్న ప్రయత్నం ఎందుకు చేస్తారంటే ఆ విధంగా గొప్పగా చదువుకుంటావని. కానీ నువ్వు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నావు? నీ ఎదవేశాలు మామూలే. అలాగేంటంటే ఎప్పుడైనా భవిష్యత్తు మీద గౌరవం లేనోడు, లేదా తల్లిదండ్రుల మీద గౌరవం లేనోడు, గురువుల మీద భయం భక్తి లేనోడు ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి రాడు. ఏదండి? అవును, చెప్పాలండి. ఎందుకంటే అదే అంటున్నానండి, పిల్లలు ఆ విధంగా తయారైపోవడానికి 50% బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు అలాగ ఉండబట్టే పిల్లలు అలాగ అవుతారండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం చాలా మంది ఒక ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో పిల్లల్ని చూడండి, ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా ఉంటారో. వాళ్ళు మనం చూస్తే తెలిసిపోద్ది పద్ధతి గల కుర్రాడా, అసలు మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా గొప్పగా ఉంటాడని మనం అభినందిస్తాం చూడగానే. అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని కొడితే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు. ఇప్పుడు స్కూల్లో పిల్లలే టీచర్ కొట్టాడు, ఇప్పుడు ఆ టీచర్ ఎవరి దగ్గరికి పోవాలి? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? వాళ్ళ గురించి టీచర్లు అయితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, లేదా హెడ్ మాస్టర్ అథారిటీ లేదా ప్రిన్సిపల్ అథారిటీ తీసుకుని పోలీస్ కేసు పెట్టడమే. పోలీస్ కేసు పెట్టి అంటే అప్పుడే వీళ్ళు వచ్చేస్తారు. ఏ పిల్లడు తల్లిదండ్రులు ఎవడో కాళ్ళ దగ్గర రావరో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు.
అప్పుడు మా పిల్లడు భవిష్యత్తు పోద్దండి ఇంకెప్పుడు చేయడండి అని టీచర్లు కాళ్ళు పట్టుకోవటం ఏది చేయటం వాళ్ళు చేస్తారు తర్వాత. అంటే ఈ ఏజ్ లోనే స్కూలింగ్ ఏజ్ లోనే మత పదార్థాలకు ఈ రకంగా అలవాటు పడి ఇలా తిరగబడడం కానీ టీచర్ల పైన ఫ్రెండ్స్ పైన సొసైటీలో కూడా ఇట్లాంటి చిన్నపిల్లలు తయారవుతున్నారు సొసైటీలో కూడా వీళ్ళ నుండి సొసైటీకి అయినా ఇబ్బందే వాళ్ళ ద్వారా ఇలాంటి చాలా ఇబ్బంది. అవును, అక్రమాలకు దిగబడతారు, అవును, అన్నిటికి దిగబడతారు. దీనిపై మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏం లేదండి, ఇది మామూలే. అది గంజాయికి దేనికి అలవాటు పడిపోయిన పిల్లలు ఉన్నారంటే ఆడు భవిష్యత్తుకి దేనికి పనిచేయడు, ఎందుకో పనిచేయడు. చూస్తున్నాం కదా మనకి, మనం సమాజంలో కొంతమంది సపోజ్ 25-30 ఏళ్ల కుర్రాళ్ళని చూస్తున్నాం కదండి. వాళ్ళలో అందరూ ఉద్యోగాలు చేసేవాళ్లే కాదు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నారు, పర్సలు కొట్టేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? ఆడి పెంపకం సరిలేక, ఆడి చదువు సరిలేక. నిజంగా కరెక్ట్ గా చదువుకుని బాగా చదువుకుని ఉంటే గనక ఆడికో ధైర్యం వస్తుంది. కనీసం డిమార్ట్ లో చేసుకున్నా సరే 15,000 వస్తారో మనకి అన్న ధైర్యం వస్తుంది. కానీ ఏంటంటే ఆడు 15,000 కాదు 50,000 వచ్చేయాలి. 50,000 వచ్చే పని చేయాలంటే ఏదోటి కన్నాలేసే మార్గాలు ఆడు ఎత్తుకుంటాడు. కానీ మంచి భవిష్యత్తు, నా తల్లిదండ్రులు గొప్పగా బతుకుతారు, గౌరవంగా ఉంటారు, నేను ఇచ్చిన 10,000 చాలు వాళ్ళకి అన్న విలువ వాడికి తెలియదు. అంటే ఈ రోజు పిల్లలందరూ మైండ్ సెట్ అంటే షార్ట్ టైం లో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనే థాట్ లో తప్పుతో బట్టి ఇలాంటి మతపడి ఈ రకంగా తయారవుతున్నారు. అంటే వీళ్ళని క్రమశిక్షణలో పెట్టాల్సిన టీచర్స్ ని కూడా కొడుతున్నారు. అట్లాంటి టైంలో పేరెంట్స్ దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు కూడా. ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? కరెక్ట్, అది రెస్పాన్స్ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర చేతగాంది, నీకు చేతగాకే నువ్వు ఇంకొకళ్ళ దగ్గర పంపించి వాళ్ళ పిల్లల్ని నేర్పిస్తున్నావు. నీకు గురువు స్థానంలో వాళ్ళని పెట్టి, అంటే నీకంటే విలువైన వాళ్ళ కింద భావించే గురువుల దగ్గరికి నీ పిల్లల్ని పంపిస్తున్నావు కదా. అటువంటిప్పుడు ఆ పిల్లలు కూడా నా కొడుకు తప్పు చేశాడండి, అదే పిల్లడి వల్ల ఏమన్నా జరిగినప్పుడు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నా కొడుకు తప్పు చేశాడంటే ఇక మీద రాకుండా చూసుకుంటాను అని తల్లిదండ్రులే దండించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలండి. ఏడు సైడ్ ఇంకా మా మాట కూడా వింటలేదంటే కనుక నీ చేయి వెళ్ళిపోయినట్టే. నీ చేయి దాటి వెళ్ళిపోయాడంటే కనుక రేపన్న రోజు నిన్ను కూడా కొడతాడు, తల్లిదండ్రులుగా ఉన్న మిమ్మల్ని కూడా కొడతాడు. ఎందుకంటే ఒకసారి గురువునే కొట్టడానికి వచ్చిన వాడికి మిగిలిన సమస్య కాదు, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కొడతాడు, అందరినీ కొడతాడు. అటువంటి వ్యవహారం ఏంటంటే ఇప్పుడు ఒక మూవీలో చూసుకున్నట్టయితే ఒక డైలాగ్ ఉంటుంది, స్కూల్లో తన్నులు తినడు రేపు పొద్దున స్టేషన్ లో తింటాడు తన్నులు అని చెప్పుకుంటా. అంటే ఇక్కడ గురువు సక్రమంగా ఆ స్టూడెంట్ కి తీర్చిదిద్దాడు, అలాంటి గురువు పైన చేంజ్ చేసుకున్నాడు వాడు. అవును, అట్లాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఈ రోజుల్లో సొసైటీలో పెరుగుతున్నారు. ఇంకా అంటే గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటా ఇలాంటి వాళ్ళ పైన? అదే అంటున్నానండి, నేను తీసుకోవాలంటున్నాను. అది ముఖ్యంగా స్కూల్ ద్వారా జరిగింది కాబట్టి, స్కూల్లో జరిగింది కాబట్టి స్కూల్ ప్రిన్సిపల్ గారు లేకపోతే టీచర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి మరొకసారి ఏ స్టూడెంట్ కూడా టీచర్ల మీద దాడి చేసేలాగా ఉండకూడదు. ఉంటే గనక టీచర్కి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఇటు బోగాడు ఏం చదువుకోలేదండి, అవతల అయితే గేదెలు కాసుకోవడానికి వెళ్ళిపోతాడు, పాలేరుతనానికి వెళ్ళిపోతాడు, ఏదో రాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళిపోతాడు, ఇసుక మోయటానికి వెళ్తాడు, లేదా ఇటుకలు మోయటానికి వెళ్తాడు. కానీ టీచర్ అన్నవాడు అలా వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు ఒక గౌరవమైన స్థానం ఉంది, ఆయనకు విలువ ఉంది, ఆయనకు సర్టిఫికేట్ ఉంది, ఆయనకు ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంలో సమాజంలో విలువ ఉన్నప్పుడు ఆయన గౌరవంగానే బతకాలి, గౌరవంగానే ఉండాలి. వీళ్ళు ఏదో కొరనా కొడుకులు అలా చేశారని ఆయన స్థానమే పోదు, ఇంకా ఈడే సన్నాసి గాడి కింద మిగులుతాడు, కానీ ఆయన విలువంటూ పోదు. అటువంటిప్పుడు ఏంటంటే పిల్లలు గురువులను గౌరవించే విధంగా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అన్న విషయం వాళ్ళు మర్చిపోకూడదండి. చంపపెట్టు లెక్క ఏంటంటే శుభ్రంగా పోలీస్ కేసు పెట్టడం అండి. పోలీస్ కేసు పెట్టి ఒక రౌండ్ ఆడించేస్తే గనక ఆడు మళ్ళీ నడవకుండా ఉండాలి, లేదా స్కూల్లో టీచర్ల జోలికన్నా రాకుండా ఉండాలి, లేదా తల్లిదండ్రుల జోలికన్నా రాకుండా ఉండాలి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే స్కూల్లో ఒకసారి నీ మాస్టర్లు కొట్టడానికి వచ్చినప్పుడు రేపన్న రోజు వాడిని నువ్వు సమర్థిస్తే, అంటే కొడుకుగా నీ కొడుకుని నువ్వు సమర్థిస్తే కనుక రేపు నిన్నన్న రోజు కూడా కొడతాడన్నది 100% నిజం. ఎందుకంటే వాళ్ళతో తన్నులు తింటాం తప్ప నువ్వు అంతకంటే ఏం చేయలేవాడిని. ఎందుకంటే ఏదో కొట్టుకుని తీసుకొస్తాడు, అదే బాగానే నా కొడుకు బాగానే తెచ్చేస్తున్నాడు కదా, మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు అనుకుంటావు. రేపన్న రోజు ఆడకు జైలు పోతాడు, నువ్వు ఎక్కడికో పోతావు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.